హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా చాలా మంది కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు అదే సిరీస్ కంటిన్యూ చేయండి అని చాలా మంది అంటున్నారు. సో అందుకే మీకోసం అయితే ఈ రోజు అయితే అదే సిరీస్ చేస్తున్నాము. సో ఇవాళ వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 11 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఇల్లు అయితే మంచిగా ఉంది అత్తమ్మ. మొత్తం ఇల్లు చుట్టూ చెట్టులే ఉన్నాయి. మంచిగా చల్ల గాలి వస్తుంది రోజంతా. పొద్దుగైతే ఇంకా బాగా వస్తుంది మంచిగా. అదిగా నేను ఇల్లు చూసినాక ఎట్లుంటది, మంచిగా ఉండదా? నువ్వు చూసినా చూడ బొక్కలు ఇల్లు మంచిగా అయిందాడా? ఇక ఏదో అత్తమ్మ తప్పే అయిపోయింది. ఇక అమ్మో, దాని నుంచి ఎట్లా బయటపడతానో అనుకున్నా. ఇక ఎట్లనో బయటపడ్డా. మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది నాకిక్కడ దంగుతుండే. ఏం చేస్తుంది? నువ్వు కూడా మరీ ఇట్లా ముద్దులాగా ఉండకు. జరా మాట్లాడు నేర్చుకో. ఇంట్లో నాతోని పెద్ద లొల్లి పెట్టుకుంటావు కదనే, ఇక్కడ బయట వాళ్ళతో మాట్లాడే శాతం కదా నీకు. సరే అత్తమ్మ. అగో, ఎలా ఇద్దరు అత్తగొడలు ఈడ కూర్చొని ముచ్చట పెడుతుర్రా? నిర్మలక్క రా కూసో. నీ అవ నీకోసమని నీ ఇంటికి పోయిననే. ఇక ఆడ తాళం కొట్టినట్టున్నావు కదా, ఇక ఎక్కడుంటావేమో అని ఆలోచించి అట్లా ఇట్లా తిరుగుకుంటాయి. కానీ నీ కోడలి ఇంటికాడ ఉంటావేమో అని ఇటుకు వచ్చిన. అయ్యో అవునా? ఇక అక్కడ ఒకదాన్నే ఉన్నా, మస్తు ఉడుకుతుంది మళ్ళీ అక్కడ. ఇక అందుకని ఇక్కడికి వచ్చిన. చుట్టుపక్కగా మంచిగా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చల్లగా గాలి వస్తుందని ఇక్కడ వచ్చిన. ఇక్కడైతే చెట్లు మంచినే ఉన్నాయి. మంచినే ఇల్లు సంపాదించినావు ఇక కొడుకు కోడలికి. అదిగా నేను చూసి ఎట్లుంటది. పెద్దమ్మ కూసోపోయినావు? కూర్చుంటేనే. అవునే పిల్ల, చదువుకునుడు అంతా అయిందానే? సామాన్లని పెట్టుకున్నావా? పెద్దమ్మ చదువుకునుడైతే అంత అయింది. ఇక సామాన్లు ఎక్కువేం లేవు. ఇక కొన్ని కిచెన్ల సామాన్లు అవే కానీ ఇక ఆల్రెడీ ఫర్నిచర్ టీవీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వీళ్ళదే. మరి ఇక పిలకలది ఏమన్నా అంటుందానే? ఇప్పుడు వచ్చి మీరు వారం అవుతున్నట్టుందిగా, ఏమన్నా సపోర్ట్ చేసిందా? ఏమంటలేదు ఇప్పటివరకైతే. ఇక నిర్మలక్క ఇల్లు ఇచ్చేటప్పుడు మస్తు చెప్పింది, ఇల్లు ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి అని చెప్పింది. ఇక ఎంతైనా ఉంటది కదా, ఎంతో కష్టపడి ముసలోళ్ళు ఇద్దరు పాపం వయసులో ఉన్నప్పుడు మంచి కష్టపడి ఇంత ఇల్లు కట్టిర్రు, అన్నీ తెచ్చుకుర్రు. ఇక ఇప్పుడేమో చేద్దామనేసరికి శాతనైతే లేదు. అందుకే అక్కడ పోయి ఉంటారు కిరాయికి ఇచ్చి. ఇక ఎంతైనా ఈ సొమని ఇల్లు ఇక మంచిగా అంత కట్టుకున్నందుకు ప్రేమతో మంచిగా చూసుకోవాలని ఉంటుంది ఎవరికైనా. గదేనే ఇక. కానీ అది మస్తు గడుసుదంటనే. ఇక అందరు అంటుంటారు కూరలకి అట్లాంటిది అయితేనే వంగుతుంది అది. పెద్దమ్మ మస్తు గడుచుదంటే మరి ఎట్లా బాగా కాల్చుకు తింటదంటవా? ఊకోతీయే. ఇక ఊర్లోకి ఏం పని, ఊరికి గవి చెప్తుంటారు. నువ్వేం భయపడక తీయే, అది గంతగరం ఏం చెయ్యది. అయ్యో, భయపడుతున్నావా పిల్ల? ఏంది ఇది నీ ఊరే అయితే? అంటే అత్త వచ్చే, అంటే ఊర్లో జనాలందరూ వచ్చే ఏమంటది అది, ఏమన్నది? ఇక మాకు కూడా అంత తెలియదు కానీ వీళ్ళు అంటుంటే ఇన్న నేను. ఇక దాంతో ఎక్కువ మేము ఎప్పుడూ మాట్లాడలేదు మరి. అవును నిర్మలక్క, నీ బిడ్డ కూడా ఇక్కడెక్కడనో ఉంటది కదనే? అవునవునే, నీకు మొన్న చెప్పలేనా? ఈ పక్కిళ్ళు ఇడిచిపెట్టి ఇక వెనక సైడ్ వెనక గల్లీలా ఇక్కడ వెనక నుంచి చూసి ఇంటి వెనక నుంచి చూస్తే కనబడుతుంది ఇల్లు. గిరా ఇంటి వెనక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, గల్లనేనా నీ బిడ్డ ఉండేది? నిర్మల పెద్దమ్మ. అవునానే, గదే బిల్డింగు. ఇక మా అల్లుడు అది ఇద్దరే ఉంటారు. నీకు అప్పుడప్పుడు బోర్ అయితే గిట్లా అక్కడ ఇంటెనక పోయి మాట్లాడే అది ఉంటది. నీకు కూడా అట్లా ఇట్లా టైం పాస్ అవుతుంది. నువ్వు ఒకసారి పరిచయం చేపియకపోయినావా? ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే తీయే, చేపిస్తాను. దానికి ఫోన్ కొడితే వస్తుంది. ఇక్కడనే అయితే మీ ఇంటి వెనక కూర్చొని మంచిగా మాట్లాడచ్చు. వాళ్ళ ఇంటి ముంగట నీ ఇంటి వెనక ఒకటే. పదా, ఫోన్ ఎందుకు కొట్టుడు? గడి ఇంటేను కదా, దాన్ని పిలిస్తే వస్తుంది. అట్లా అంటావా? పద మరి. శృతి, ఓ బిడ్డ శృతవా? అగో ఏంది అమ్మా ఇక్కడ వచ్చినవేంది? ఇలా ఇక బిడ్డ ఈ ఇంటికి ఆ ముసలిది కిరాయికి ఇచ్చింది కాదు. ఓహో,
ఇక మన లచ్చక్క వాళ్ళ కోడలు కొడుకు ఈడు ఉంటుర్రే. ఓహో అవునా పెద్దమ్మ, అయితే ఈమెనేనా మీ కోడలు? అవునే పిల్ల, ఇదే నా కోడలు. హలో అండి, మీ పేరేంది? పేరు రాధా, మీ పేరేంటి? నా పేరు శృతి. అవును నిర్మలక్క, ఇది అచ్చం నీలాకనే ఉంటది. అవునవునే, ఇక మొత్తం నాలాకనే ఉంటుంది అది. ఇక జుట్టు ఒకటి వాళ్ళ నాయనలాగా వచ్చింది కానీ ఇక మొత్తం అట్లనే ఉంటుంది. ఇక నయమేంటి, ఆ 2 పిల్లల ముసల్ది ఎవరికన్నా ఇల్లు కిరాయికి ఇస్తుందో లేదో అనుకున్నా. ఇక ఇంటి ముంగట ఓర్మన్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు వచ్చిరు కదా, నాకు జర టైం పాస్ అవుతుంది. ఇక అమ్మోళ్ళ ఇంటికి పోదామంటే కొంచెం నడవాలనే. ఇక రోజు పోతే మా ఆయన ఏమని అంటాడు. ముఖం వాడేమంటాడే, ఏమని అంటుండానే నిన్ను? నాకు చెప్పు, మన పని చేయమంతా పడతా నేను. ఏమంటలేడు తీయే, నువ్వు ఒక దానివి. మంచిగుంది కదా నిర్మలక్క, నీ అల్లుడిని నువ్వు బతకనియ్యవు కదా ఏమని అంటే నీ బిడ్డని. అదిగా నేను చిన్నప్పటి నుంచి ఒకగానొక బిడ్డదాన్ని గౌరవంగా పెంచుకున్నా. ఆ బక్కోడు వచ్చి లవ్వో గివ్వో అని దాన్ని పెళ్లి చేసుకుండు. దాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకుంటాను, అవన్నీ చెమడలు మొత్తం తీస్తా. మా ఆయన కూడా మా అమ్మ అంటే సత్యంత భయం పెద్దమ్మ. ఇంకా పెళ్లి చేసేటప్పుడే ఆయనకి వార్నింగ్ ఇచ్చింది, ఈ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు, మళ్ళీ దాన్ని ఏమన్నా నువ్వు హింసించినావో దాన్ని ఏమన్నా అన్నావో నేను వచ్చి నీ ఇంట్లో కూర్చొని ఇక నీకు చుక్కలు చూపిస్తానన్నది. అవునా, మీది లవ్ మ్యారేజా అయితే? అవును, మాది లవ్ మ్యారేజే. మీది కూడా లవ్ మ్యారేజా? అవునే పిల్ల, వీళ్ళది కూడా లవ్ మ్యారేజే. మా ఓడు వెనక పడి దీంతో పెళ్లి చేసుకుండు. అయినా నీకు పెళ్లికి పిలిచిన కదనే రాలేవు. ఆ నిర్మలక్క, దీన్ని కూడా పిలిచినాం కదా మనం పెళ్లికి. అవునవునే, ఇక వీళ్ళ పెళ్ళప్పుడు ఇది లేదు కదా, ఇది అక్కడ అదేకో జపాన్కో ఎడుకో పోయింది ఇంకప్పుడు. అవునవును, నేను లేను. మా ఆయనకి జపాన్లో జాబ్ ఉంటే ఆడనే ఉన్నాను అప్పుడు. ఇక మొన్ననే వచ్చినాం జపాన్ నుంచి. ఓ అవునా, మీరైతే జపాన్లో ఉండేనా ఇన్ని రోజులు? ఎక్కువ లేము, 1 సంవత్సరం అట్లా ఉన్నాము. ఇక ఆయనకి జాబ్ అక్కడ షిఫ్ట్ ఒకసారి పోయి రావాలంటే ఇక అట్లా 1 సంవత్సరం ఉన్నాము. ఇక ఆయనతో ఇక్కడికి వచ్చినాం మళ్ళా. ఎంతైనా ఇక మనలాగా ఉండదు అక్కడ. అదే కానీ మా అత్తమ్మకి ఇప్పుడు ఒక మంచిగా సాకు దొరికింది. అంటే ఇంట్లో కురికేస్తుంది, అంటే ఇంట్లో కురికేస్తుంది. అక్కడంట ఉబ్బరిస్తుందంటే ఇక్కడంట చెట్లు ఉన్నాయని ఉరికొచ్చింది. అబ్బా, అప్పుడు మా అత్తమ్మ ఉందని అసలు ఒరగనే లేను. ఇంకా తర్వాత వాళ్ళందరూ వచ్చిర్రు, ముచ్చట అనుకుంటా. ఇక ఏదైతే అదేంటి, అక్కడ బాగా బోరమన్నది. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ పని చేసేవరకే నాకు సావు అవుతుంది. ఇక మా అత్తమ్మ వచ్చి కొంచెం అరుచుకుంది కానీ అట్లా చేసే పన్నా ఒరుగుతాయి వచ్చే వరకన్నా. ఉన్నలా ఇంట్లో? ఓ పిల్ల, ఉన్నవా ఇంట్లో? అగో మళ్ళీ ఎవరు వచ్చిర్రా నాయనా? అగో అత్తమ్మ మీరా? నేనే పిల్ల. ఎంతసేపు ఆయన నిలబట్టి ఏమై ఇప్పుడు వచ్చినావు? ఏం లేదు, ఇప్పుడే గిట్లా ఒరిగినా. ఈ పూటోడని ఒరుగుతాడా? సందెల కావస్తుంది ఒరుగునావా? ఇంకెందుకే, నేను ఎప్పుడన్నా ఒరుగుతా. ఇల్లు కిరాయికి ఇచ్చిన దానివి సపడగా ఇల్లు కిరాయి ఇచ్చిన దానిలాగా ఇల్లు ఓనర్ లాగా ఉండక ఎందుకే నా అత్తలాగా ఉంటావు నువ్వు? లేదు అత్తమ్మ, ఇప్పుడే గట్లా ఒరిగినా. సరే కానీ టీవీ నడుస్తుందానే? అదే కనెక్షన్ పెట్టుకుర్రా కేబుల్ది? లేదత్తమ్మ, ఇంకా పెట్టుకోలేదు. ఇక మేము ఎట్లయినా కనెక్షన్ టీవీస్ ఏం చూడం, ఛానల్ అన్నీ. ఇక అందుకే మా వైఫై ఉంది, అది పెట్టుకొని ఇక సీరియల్ చూడాలన్నా ఏమైనా చూడాలంటే గల్లనే చూసేస్తాను. అవునానే, గమ్మత్తుంది కదనే, కేబుల్ పెట్టుకోకుండా కూడా చూడొచ్చా నా టీవీలా? అవునవును అత్తమ్మ. గదేనే పిల్ల, నీకు చెప్పిన కదనే ఇంకా చిన్న టీవీ ఉండే మా దగ్గర అని, అది ఖరాబ్ అయిందే. ఇక సీరియల్ ఏమో టైం అవుతుంది. ఇక ఇప్పుడు స్టార్ట్ అయితే 1:10 సీరియల్. జర రా, నాకు టీవీ పెట్టిద్దురా. టీవీ పెట్టేయాలనా? నీ అవ్వ, ఇది ఇంటి కిరాయికి ఇచ్చింది దానిలాగా ఉండక టీవీ పెట్టిమంటది ఏంది ఇది? సరే ఇక ఇవాళ ఒక్కరోజేమో ఏమన్నా అంటే ఎట్లా మంచిగా ఉండదు. ఎట్లనా ఇంటి ఓనర్ కదా, పెట్టిద్దాం వాళ్ళ టీవీ కదా. అత్తమ్మ ఏ సీరియల్ పెట్టాలి చెప్పు? ఇది మా టీవీ వస్తుందా అని?
వస్తాయి వస్తాయి. ఇక మా టీవీ అంటే హాట్స్టార్ అని ఉంటుంది. ఇక గల్లనే పెట్టుకొని చూడొచ్చు మనం. నువ్వు ఏ సీరియల్ చెప్పు, అది పెట్టిస్తాను నేను నీకు సీరియల్. ఇది బాలు సీరియల్ ఉంటుంది కదా, పెట్టు, మంచిగా ఉంటుంది, నాకు బాగా ఇష్టం. సరే అత్తమ్మ పెడతా. నాకు బాలు సీరియల్ ఏంది సీరియల్ పెట్టమంటే మళ్ళా నాకు చెప్తావేంది బాలు సీరియల్ అని? అత్తమ్మ గట్ల కాదు, ఈ మైక్ లా అనాలే బాలు సీరియల్. మనకి ఏ సీరియల్ కాదో ఆ పేరు చెప్తే అది పెడుతుంది. అట్లా నానే పిల్ల. ఓ గింత ఉందా మా టీవీలా? నాకు అస్సలు తెలియకపోయే ఎడ్డి మొకపు దాన్ని. ఈ టీవీ గిడ పెట్టి ఇక చిన్న టీవీ ఇంటికి పట్టుకపోయినాడా. పెట్టు పెట్టు. అత్తమ్మ ఇడ బాలు సీరియల్ అంటే ఏది వస్తలేదు కదా, దాని సీరియల్ పేరు కదేనా బాలు సీరియలా? అదే బాలు సీరియల్ కాదు, దాని పేరు ఏదో ఉంటుంది, గుర్తు చేసుకుంటాను జరాగు. గుర్తొచ్చిందే, గుండె నిండా గుడి గంటలు సీరియల్ పేరు. ఓహో, మరి బాలు సీరియల్ అన్నారేంది? ఇక అట్లనే పిలుస్తామే అందరము, బాలు సీరియల్ అనే అంటాము. ఇక అంత పెద్ద పేరు ఎవరంటారు, కానీ బాలు సీరియల్ అంటేనే మాకు తెలుస్తుంది ఆ సీరియల్ అని. ఓహో అవునా, గుండె నిండా గుడి గంటలు. గదేనే పిల్ల, ఆడొచ్చింది కదా గదే గా సీరియల్, బాలు సీరియల్. తమ్మ ఏది పెట్టాలి? ఇయాల్ది పెట్టానా నిన్నది పెట్టానా? ఇవాళది ఇంకా టైం కాలేదు కానీ పిల్ల, వస్తుంది ఇవాళది. వస్తుంది వస్తుంది. ఇయాల్ది పొద్దున్నే వస్తుంది. పొద్దున 6కి 7కి ఆ టైం వరకే అప్లోడ్ చేస్తారు వాళ్ళు. ఓ అవునా? ఓ నాకు పండుగ అయిందే. ఇక ముసలిది ఎందుకు అంత సంబరపడుతుంది? పెట్టే బిడ్డ, ఇవాళ పెట్టు, ఇవాళ సీరియల్ పెట్టు. సరే సరే అత్తమ్మ. మైక్ నాకు ఇయ్యే, నేను పట్టుకొని పెట్టుకుంటా. ఇక నువ్వు పని చేసుకోబోవు, ఎందుకు పిలుచుడు నీకు? అవ్వ నా పానానికి మా అత్త ఒకతే అంటే ఇదొకటి దాపరమైంది. ఇంట్లోకి వచ్చినాక ఆ ఇంట్లోనేమో దానికి ఊడుసుడు తుడుసుడు గాపిచ్చి, ఈ ఇంట్లోనేమో దీనికి టీవీ పిచ్చి అనుకుంటా. బొడ్డి, ఎన్ని అబద్ధాలు చెప్తావే? మలేషియా అంట మలేషియా. నీ అయ్య పోయిండానే మలేషియా? ఎప్పుడో వీకే స్వర్గానికి. ఈ సచ్చినోన్ని మళ్ళీ చచ్చిండని ఏదో పట్టుకొచ్చింది దొంగ మొకబ్ది. పట్టు పట్టు బాలు, అది అబద్ధం చెప్తుంది, పట్టు. ఈ బాలు గమ్మ పిలిచాడు వాళ్ళ అమ్మని, రోజుకో తీరు తీరు పేర్లు పెట్టి పిలిచాడు. అలా గమ్మతుండే బాలు సీరియల్. ఇక కార్తీక దీపం కూడా పెట్టమందా మాకు దీన్ని. ఓ పిల్ల రాదా, ఓ పిల్ల ఇక్కడ రా. అవ్వాయి ముసలి ఎందుకు వచ్చింది? పిక్తే కదా దీనికి, ఊకే పిలుస్తుంది. అత్తమ్మ ఈ సీరియల్ అయిపోయిందే. అయిపోతే నీ ఇంటికి నువ్వు వీకే తల్లి, కావాలంటే నీ టీవీ కూడా ఎత్తుకోవు. ఏమో గులుగుతావేందే? నా టీవీ నేను చూస్తే ఏమైతుందే? అత్తమ్మ నేనేమనలేదు, మీ టీవీ కదా, చూడుండ్రి, మీకు ఇష్టం వచ్చినంతసేపు చూడుండ్రి. కార్తీక దీపం సీరియల్ పెట్టే. సరే సరే అత్తమ్మ. నేనే పెట్టుకుంటానే, ఎట్లా పెట్టుకోవాలి చెప్పు? ఈ మైక్ లో ఉర్రాలనా? అవును. అలా ఏం చేస్తున్నావే? అత్తమ్మ అగోగి అక్క ఎప్పుడు వచ్చింది? రావారా, నేను ఇప్పుడే వచ్చిన. మా ఇంట్లో అయితే టీవీ ఖరాబ్ అయింది, చిన్న టీవీ ఉండేది. ఇక ఈ మా టీవీ కదా, ఇక చూద్దాం సీరియల్ టైం అవుతుందని వచ్చిన. అవునా, ఇక నేను కూడా అందుకే వచ్చిన. మా ఇంట్లో ఎట్లయినా టీవీ లేదు కదా, ఇలా టీవీని మంచిగా చూద్దామని వచ్చిన. సరే ఇక నేను అడగాల్సిన అవసరం లేదు, ఇది ఎట్లయినా చూస్తుంది కదా, నేను కూడా ఇక్కడనే కూర్చొని చూస్తా టీవీ. ఇక అదే నేను ఇట్లా చూసిపోద్దాం, మరి కొత్త ఇల్లు కదా, దానికి అలవాటు అయిందో లేదో అని వచ్చిన. ఇక పిలుచున్నా, ఇది సులుకులేదు పలుకులేదు, మరి ఏమైందా అని వచ్చిన ఇంట్లోకి డైరెక్ట్. అవరా ఈ సీరియల్ చూద్దాం రా, ఒక్కలం చూస్తే గంత మజా రాదు. నువ్వు రా, నీతో చూస్తాను. ఇదే పిలుస్తుంది కదా, చూద్దాం. ఏ సీరియల్ చూస్తున్నావు? అదే కార్తీక దీపం సీరియల్. కార్తీక దీపం. ఓ అక్క, నాకు చెవులు వినబడుతున్నాయి, ఎందుకు అట్లా 2 సార్లు చెప్తున్నావు? నీకు చెప్తలేను, ఈ మైక్లా అంటున్నా. మైక్లా అంటే వస్తుందంట సీరియల్ టీవీలా, మీ కోడలు చెప్పింది. ఓ అవునా, గమ్మతుంది. సరిపోయారు ఇద్దరు నీ అవ్వ. మా అత్త ఆడ టీవీ లేదు కదా, ఈడైతే టీవీ చూద్దాము, టీవీ చూడొస్తుందని వచ్చింది. నిన్న మొన్న కూడా వచ్చింది కదా, ఈ రోజేమో ఇది కూడా వచ్చింది ఇంటిది. సరిపోయారు ఇద్దరు. నేను నా పని నేను చేసుకుంటా, మా ఆయన వచ్చి మళ్ళా వంట చేయలేదా అని ఆయన ఒకడు వడతాడు నా మీదికి. మళ్ళా ఈ అవ్వకి దొంగ ముఖం దానికి సిగ్గెట్లా లేకపోయాక్క. మరిగా ఏందో మా దీపెనక పడుతుంది ఇది ఊకే.
నీ దాని పేరేదో పాడింది పలకరాదు నాకు అస్సలు. కాదు, దీపతోని ఆయన పెళ్ళే అయిపోయి ఇక మళ్ళా దాని మొగుడు కావాలంటది ఏంది ఇది? అదేనే ఈ సీరియళ్ళల్లో చూసుకొని బయట కూడా నేర్చురు ఇదంతా. కొట్టు కొట్టు దొంగ మొగం దాన్ని, ఏదైతే అదే కొట్రా. ఎంత కొట్టినా దానికి బుద్ధి రాదే. అది అట్లనే కుక్కతోక వంకర అన్నట్టు వంకర ఉంది. గో చూసినావా, అది దీపని చంపడానికి ఏదో ప్లాన్ చేస్తుందగో. ముసలి దానికన్నా తెలివి ఉండదా దానికి? ఉండకపోతే ఓ దానికి సపోర్ట్ ఇస్తుంది మనవరాలా మనవరాలా అని. దొంగ మొకాలే అందరూ. అయ్యో అక్క, నాకు భయం అవుతుంది. మరి దీప చూస్తుందా లేదా? అది మరి ఆ దొంగ ముండా ఏదో చేస్తుంది కదా, ఆయనతో దీపని చంపేస్తారా ఏంది వీళ్ళు? అయ్యో మేందత్తమ్మా గట్లొర్రు, ఏమైంది? పొల్లా కార్తీక దీపం సీరియలల్లా దీపని చంపదానికని అది పెద్ద ప్లాన్ వేసింది ఆ దొంగ ముండా. ఏంది కార్తీక దీపమా? అదేనే పిల్ల, ఇక ఏం చేస్తుందో ఏందో నాకైతే మస్తు భయం అవుతుంది. వీళ్ళ మొఖాలు మండ, వీళ్ళ ఒర్రుడికి ఎవరో చచ్చిపోయారేమో అని అనుకున్నా నేను. ఇంకా సీరియల్ ఎవడో చచ్చిపోతుండంట. అయ్యో అత్తమ్మ, అది సీరియల్ కదా, ఏం కాదు. ఓ పిల్ల, రేపటిది కూడా పెట్టే సీరియల్. అగో రేపటి కూడా పెట్టొస్తుందానే? పెట్టు, రేపటి కూడా సీరియల్ పెట్టు. రేపటి ఎందుకు? ఎల్లుండి ఇది, ఆవులు ఎల్లుండి ఇది, దాని తర్వాత ఇది మొత్తం నేనే పెడతా. ఆ డైరెక్టర్ తీసుడు ఎందుకు, మొత్తం నేనే తీసి పెడతా. అయ్యో అత్తమ్మ, రేపటిది రెట్టరాదు. ఉట్టి నేను చెప్పినా కదా, ఏ రోజుకి ఆ రోజు పొద్దున వస్తుంది. అయ్యో ఇక మళ్ళీ రేపటి దగ్గర ఆగుడానే. అయ్యో రేపటి దగ్గర ఏమైతుందో ఏమో. ఓ అత్తలు ఇద్దరు కలిసి ఆ టీవీలో దుంకి దానికి ఏం కాకుండా కాపాడుండ్రి. మరి రేపటి దగ్గర ఏమైతుందో ఏమో అంట. నీ వీళ్ళకు ఒకరు సీరియల్ పిచ్ అంటే సీరియల్ పిచ్చే పాడైంది ఇద్దరికి. చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఇంకా మీరందరూ ఈ సిరీస్ కంటిన్యూ చేయండి అంటున్నారు కాబట్టి ఇంకా దీంట్లోనే చాలా అంటే చాలా ప్లాన్ చేస్తున్నాము. సో తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు చెప్పండి. అంటే మరి ఇట్లా కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా మాకు తెలుస్తుంది. కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కావద్దంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.